గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ ఎంత భ్రష్టు పట్టిపోయిందో, జగన్మోహన్ రెడ్డి కొమ్ములు కాసి ఎంతమంది అధికారులు తమ విలువలను విశ్వసనీయతను కోల్పోయారో మనందరికీ తెలుసు. సో అలాంటి పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇప్పుడు పోలీస్ శాఖలో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సింహ స్వప్నాలుగా మారారు. ఒకటి డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు అయితే, రెండోది హరీష్ గుప్తా, సిఐడిలో ఉన్నటువంటి హరీష్ గుప్తా. సో వీరిద్దరూ కూడా హానెస్టు, గతంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేదా ఎటువంటి రాజకీయ పరమైన ఆరోపణలు కానీ లేనటువంటి అధికారులు. అలాంటి ఇద్దరి అధికారులు ఇప్పుడు ఎంటైర్ పోలీసు వ్యవస్థనే ప్రక్షాళన చేయడానికి అడుగులు వేస్తున్నారు. దానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది ఆమోదించవచ్చు. బట్ గాడిలో పెట్టడానికి, పోలీసు వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మాత్రం అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ఒకప్పుడు పోలీసులంటే వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించేవారనే అపవాద నుంచి పోలీసులంటే ప్రజాసేవకులు, పోలీసులంటే రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ప్రజలకు న్యాయం చేయటమే వారి విధి అన్నట్టుగా చేయటం కోసం ఈరోజైతే కొన్ని పెను సంచలన మార్పులు తీసుకుంటున్నారు. దానికి ఒకంత ఐఏఎస్లు అవనివ్వండి, వాళ్ళు ఐపీఎస్లు అవనివ్వండి, ఎవరినైనా కానివ్వండి ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా ఈ పోలీస్ శాఖకు చెందిన వాళ్ళందరూ ఐపీఎస్లు కాబట్టి వారందరికీ ద్వారకా తిరుమలరావు ప్రధానంగా ఒక సింహ స్వప్నంలా మారారు. పోలీస్ అంటే ఎలా ఉండాలి, ఏదో మనకి కామెడీ ఉంటుంది కదా, కనిపించే 3 సింహాలు అయితే కనపడని 4వ సింహం అనేదో డైలాగ్ ఉంటుంది కదా, అలాగే ఆ కనపడని 4వ సింహమే ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు. మనకు తెలుసు ఐపీఎస్ల బదిలీలు జరిగాయి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందులో ఒక 16 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వాల. వాళ్ళు ఏం చేశారంటే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వాస్తవానికి రూల్స్ ప్రకారం చూస్తే ఎవరికైతే పోస్టింగ్ ఇవ్వకుండా, అలాగని సస్పెన్షన్ కాదు, అలాగని పోస్టింగ్ కాదు, ఒక రకంగా హోల్డ్లో ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైతే ఇలా వెయిటింగ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. ఇది రూల్. యాజ్ పర్ రూల్ వాళ్ళు ప్రతిరోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. సరే, సాధారణంగా ఏదైనా ఒకరోజు అరరోజు అటు ఇటు మినహాయిస్తే మ్యాక్సిమం వెళ్ళాలి. కానీ ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వింత ప్రవర్తనే ఐఏఎస్ అధికారుల్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలో కూడా కొంతమందికి పోస్టింగ్ లేకుండా హోల్డ్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఏంటి, వీళ్ళనేదో హోల్డ్లో పెట్టి వెయిటింగ్లో పెడితే, వీళ్ళంతా కూడా గతంలో వైసీపీ కొమ్ము కాసిన వాళ్ళు అని వీళ్ళని హోల్డ్లో పెడితే, వీళ్ళేదో మాకేదో హనీమూన్ పీరియడ్ లాగా భావించి, వాళ్ళేదో ఎంజాయ్ చేయడానికి టైం ఇచ్చినట్టుగా భావించి వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అంటే డీజీపీ కార్యాలయానికి ఎవరైనా రిపోర్ట్ చేయట్లా. దీని మీద డీజీపీకి సమాచారం అందింది. వాస్తవానికి ఆయన రోజు వచ్చారా లేదనేది ఆయన చూడడం. సో సమాచారం అందితే డీజీపీ దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని భావించి 16 మందికి కూడా మెమోలు జారీ చేశారు. ఏమని, మీరు ఎందుకు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయటం లేదో తక్షణమే చెప్పాలని. మెమో జారీ చేసినప్పుడు సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటారు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. శాఖాపరమైన చర్యలు అంటే వాళ్ళ సర్వీస్ రికార్డులో ఒక రిమార్క్ లాగా పడిపోతుంది. సో కాబట్టి ఇచ్చారు. అందులో చాలా సీనియర్ పోలీస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, మనం చెప్దాం. సో ఏమంటాడు ఆయన, రోజు రావాల్సిందే 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. ఉదయం 10 గంటలకే హెడ్ క్వార్టర్కు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలి. సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ. ఐఏఎస్లది అదే దారి, సొంత పనుల్లో బిజీ. ఇందాకే చెప్పా, ఏదో వాళ్ళని హోల్డ్లో పెట్టి వెయిటింగ్లో పెడితే వాళ్ళు సాధారణంగా ఏంటంటే, ఇదేంట్రా బాబు మనల్ని హోల్డ్లో పెట్టారు, మన పోస్టింగ్ ఇస్తారా ఎవరా, మన వైసీపీ అంటగాగేమన్న భయం ఏ కోసన్నా లేదు. వాళ్ళు కొంతమంది ఏమో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో వేరు చోట్ల ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారు, కొంతమంది రాజకీయంగా లాబింగ్ చేసుకునే వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. మాకేదో పోస్టింగ్ ఇప్పించండి అని ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. బట్ ఇవన్నీ కూడా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అందుకని ఏం చెప్పారు డీజీపీ, మీరు ఉదయం 10 గంటలకు రావాలా, ఆ రోజంతా కూడా అక్కడే వెయిటింగ్లో ఉండాలా, డీజీపీ కార్యాలయంలోనే ఉండాలి, అందుబాటులో ఉండాలి. సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ రిజిస్టర్లో సంతకం చేయాలంటే, ఉదయం వచ్చేటప్పుడు సంతకం చేయాలి, సాయంత్రం వెళ్ళేటప్పుడు సంతకం చేయాలి. ఈ మధ్యలో ఆఫీసులో ఉండాలి. ఏమో ఎప్పుడు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా గప్పుకుని విపత్కర సమయం వచ్చిందనుకోండి, ఆ వెయిటింగ్లో ఉన్న వాళ్ళు వాడుకుంటారు. అందుకే కదా వాళ్ళని ఆఫీసులో ఉండమని చెప్పేది. సో దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటు 16 మంది సీనియర్ ఐపీఎస్ల అధికారులు. అందులో ఎవరో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఆర్ ఆంజనేయులతో పాటు మాజీ సిఐడి సునీల్ కుమార్తో పాటు ఇంకొక సిఐడి సంజయ్, వీళ్ళు ఎలాంటి పెద్ద దిగ్గజాలు ఉన్నారు ఇందులో.
విశాల్ గన్ని ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. కాంతిరాణ టాటా విజయవాడ కమిషనర్. సో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు ఐపీఎస్లో, సీనియర్ ఐపీఎస్ అధికారులు. వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్. అందుకని నేను చెప్పింది, పోలీస్ శాఖలో పోలీసులకు సింహ స్వప్నంగా మారినటువంటి ఈయన. ఇక ఇదే సమయంలో హరీష్ గుప్తా, ఎవరైతే సిఐడి విభాగంలో హెడ్గా ఉన్నారో హరీష్ గుప్తా, ఆయన కూడా చాలా యాక్యురేట్గా పనిచేసే వ్యక్తి, అలాగే నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తి, గతంలో ఆరోపణలు లేనటువంటి హానెస్ట్ అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారమే ఉంది. జోగి రమేష్ వ్యవహారంలో పక్కా ఆధారాలతో ఏదైతే సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారో, రాజకీయ విమర్శలకు తావు లేకుండా పక్కా ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనేమో అంత ఈజీగా తప్పించుకోలేడు. జోగి రమేష్ కొడుకు పక్కా ఆధారాలు ఉన్నాయి. అసలు ఎందుకు వాళ్ళు మీడియా ముందు ఆడే దొరికిపోయారు. తండ్రి ఏమో అసలు మేము భూములు కొనలేదంటే, కొడుకేమో అందరం కొన్నట్టే కొన్నాం కదా అని చెప్పి కొడుకు చెప్పే పరిస్థితి. సో అక్కడే దొరికిపోయారు. సో పక్కా సమాచారంతో పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. అది సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమి, దాదాపు 2300 చదరపు గజాల ఏదో ఉంది. దాదాపుగా 10 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్నటువంటి భూమి అది. సో ఆయన కూడా అంతే పక్కాగా వ్యవహరించారు, పక్కా ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ నేతలు కూడా ఏదో రాజకీయంగా అరెస్ట్ చేశారని విమర్శలు చేస్తున్నారు, కానీ తప్పు చేయలేదని వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పే కదా, తండ్రి ఏం కొనలేదు అంటాడు, కొడుకేమో అందరం కొన్నట్టు కొన్నాం అంటారు. కాబట్టి మీరు కొన్నారా లేదనేది ఏదో ముందు ఒక స్టాండ్ తీసుకోండి, అప్పుడు తర్వాత ఆడవచ్చు. కొన్న మాట వాస్తవం, దాని సర్వే నెంబర్లు మార్చిన మాట వాస్తవం, అదంతా వేరే వీడియోలో చెప్తాను, అదంతా పెద్ద కథలాగా ఉంటుంది. సో ఆయన కూడా ఆ విధంగా పనిచేశారు, రాజకీయ ఒత్తిడితో సంబంధం లేకుండా. సో అంటే పోలీసు శాఖను గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, సమర్థవంతమైన అధికారులు నియమించారు. ఖచ్చితంగా ఎవరైతే డీజీపీ ద్వారకా తిరుమల, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినలేదని ద్వారకా తిరుమలరావు గారిని తీసుకెళ్లి ఆర్టీసీలో పడేశారు. లేకపోతే ఆయన ఏదో ఒక నగరానికి కమిషనర్ గానో లేదా ఒక కీలకమైన డిఐజీ ఐజీ పదవిలోనో కీలకమైన శాఖలో ఉండేవాడే, ఏ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లోనో లేదా ఇంకో దాంట్లోనో ఆయన ఉండేవాడే. ఎందుకు లేరు అంటే ఆయన నీతిగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా పనిచేసే వ్యక్తి ద్వారకా తిరుమలరావు గారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయన చెప్పిన దానికల్లా గంగిరెద్దిలాగా తలాడించడం ఆయన కుదరదని చెప్పారు. కాబట్టే అలాంటి వాళ్ళు నా దగ్గర అసలు ఉండటమే కుదరదని చెప్పి అప్రాధాన్యత పోస్టుగా భావించి ఆర్టీసీలో వేశారు. సరే, ప్రాధాన్యత పోస్ట్ అంటే ఆర్టీసీలో కూడా ఆయన కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. సరే, పనిచేసేవాడిని ఎక్కడ వేసినా కానీ కష్టపడి పనిచేసే మనస్తత్వమే ఉంటుంది. పాపం ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీలో మంచి చకచక్యంగా పనిచేశారు. గతంలో వైసీపీ నేతలు కూడా భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆర్టీసీ ఎండీగా ఉండి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలైనా సరే బేఖాతరు, వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయలే. మేము న్యాయపరంగా వెళ్తామని చెప్పి గట్టిగా హెచ్చరించారు ఆర్టీసీ తరఫున. సో అలాగే అక్కడ సిబ్బందికి కానివ్వండి, ఆర్టీసీకి కానివ్వండి చాలా మేలు చేశాడు ఆయన. ఎందుకు అప్రాధాన్యత పోస్టులో వేశారు అంటే మాట లేదు. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా పోలీస్ శాఖలో ఇప్పుడు ఆ ఇద్దరు పేర్లు చెబితే వారిద్దరూ కూడా సింహ స్వప్నాలుగా మారారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.